మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు. పోలింగ్ బూత్లకు ఎన్నికల సామగ్రిని తరలిస్తున్నారు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. అక్రమ మద్యం పంపిణీ కట్టడికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల విధులకు ఉద్యోగులు హాజరు కాకుంటే చర్యలు తప్పవంటున్న కలెక్టర్ కుమార్ దీపక్తో రిపోర్టర్ సాగర్ ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా ముల్కలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఉదయం నుంచి ఎలక్షన్ అధికారుల సమక్షంలో ఈ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కూడా దీన్ని పరిశీలించి పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, మనతో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మంచిర్యాల జిల్లాలో ఇటు మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఎట్లా ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? సో అన్ని మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ మంచిర్యాలకు సంబంధించిన ఏర్పాటు అన్నీ అయిపోయింది. ఇప్పుడు మీ అందరూ కూడా చూస్తున్నారు. బ్యాలెట్ పేపర్, ఇన్యూరబుల్ ఇంక్, దాంతోపాటు బ్యాలెట్ బాక్సెస్ అన్నీ ఇవ్వడం జరుగుతున్నాయి. దాంతోపాటు స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఏమైనా ఇన్వాల్వ్స్ ఏమైనా పేపర్స్ ఉన్నాయి అన్నీ ఇవ్వడం జరుగుతున్నాయి. దాదాపు వచ్చేసారు. ఎవరెవరు రాలేదు వాళ్ళకి పిలుస్తున్నారు. ఎవరెవరు రావు అంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్కి కూడా ఖచ్చితంగా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సేమ్గా ఇన్ టోటో దానికి ఫాలో చేసేసి చేయాల్సింది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 1+4 మెంబర్స్ ఈసారి పెట్టడం జరిగింది. 800 కంటే ఎక్కువ ఓటర్ ఎక్కడైనా లేవు. 7 to 5 వరకు ఓటింగ్ అవుతుంది. అండ్ మనకి అన్ని రకాల ఏర్పాటు అయింది. పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏం ఇబ్బంది రాకుండా మనం పోలింగ్ నిర్వహిస్తాము. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం మనం సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ చెప్తున్నాను, నిన్న చెన్నూరు ఆర్ కేతన్పల్లిలో చాలా డబ్బు అండ్ లీకర్ సీజ్ అయింది. మళ్ళీ చెప్తున్నాను, అట్లా చేస్తే వీళ్ళిస్తే సీరియస్ యాక్షన్, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తున్నాము. ఇట్లా ఎలక్షన్కి డబ్బు అండ్ మందుతోటి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తే విల్ ఇనిషియేట్ సీరియస్ యాక్షన్. అండ్ ఎక్కువ బల్క్లో పట్టుకున్నాము అంటే విల్ బుక్ క్రిమినల్ కేసెస్ అండర్ వేరియస్ ఐపీసీ అండ్ ఎలక్షన్ యాక్ట్. సార్, ఎంతమంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు? ఎంత పోలింగ్ కేంద్రాలు ఎన్ని? సో దాదాపు 265 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 60 వార్డ్స్ సంబంధించిన ఒక్కొక్క దాంట్లో 5 మెంబర్స్ ఉన్నారు. సో దాదాపు 1325 మెంబర్స్ పోలింగ్ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు ఇంకా 150 మెంబర్స్ రిజర్వ్లో ఉన్నారు. సో మనకి టోటల్గా 1500 మెంబర్స్ ఇక్కడ నుంచి, దాంతోపాటు ఇంకా 300 వరకు పోలీస్ మెంబర్స్ ఉంటారు. పోలీస్తో పాటు ఈసారి మన ఫారెస్ట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా మనం ఎంగేజ్ చేసాము. సో దాదాపు మంచిర్యాల కార్పొరేషన్ 2000, మిగతా దానికి కలిపితే ఇంకా 2000 మెంబర్స్ ఎలక్షన్ కోసం సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ గుర్తించారు? ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, కాలేజీలలో ఏమైనా ఏర్పాటు చేశారు? సో ఎక్కడ మనకి మంచి లొకేషన్స్ ఉన్నాయి అక్కడ పెట్టాము. అన్ని అంటే ప్రైవేట్, గవర్నమెంట్ కాకుండా మనం మేజర్గా ఏం చూసాము అంటే ఎక్కడైనా అన్ని బేసిక్ ఫెసిలిటీ ఏమైనా ఉన్నాయా అట్లా చేసాము. దానికి మన నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత మన అది ఏమైనా దానికి సంబంధించిన స్లిప్స్ ఉంటుంది, ఓటర్ స్లిప్స్, అది కూడా ఇవ్వడం జరిగింది. మన దగ్గర దాదాపు 80% కంటే పైనే వాళ్ళకి ఓటర్ స్లిప్స్ అది మనం పంచాము. సో ఇంకా 20% ఏఎస్డి లిస్ట్ కింద ఉంటారు. వాళ్ళు కూడా ఓటర్ ఉన్నారు అంటే వాళ్ళు రావచ్చు, కానీ దానికి సంబంధించిన వాళ్ళకి సిగ్నేచర్తో పాటు థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకోవాలి. సో దట్ ఇంపర్సనేషన్ కూడా మనం ఆపాలి. సో దానికోసం అన్ని రకాల ఏర్పాటు. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఏమైనా బంద్? సో ఈ నార్మల్గా ఈ ఎలక్షన్స్లో పెయిడ్ హాలిడే లాగా ఏముండవు. మనం నార్మల్గా అందరికీ ఒక సజెషన్ ఇస్తాము. వాళ్ళకి ఎలక్షన్లో ఓటు వేయడానికి ఎవరైనా వెళ్తే వాళ్ళకి దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎక్కడెక్కడ నుంచి బస్ తీసుకున్నాము, ఎక్కడెక్కడ ఎక్కువ స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ మనం హాలిడే ఇచ్చాము. మిగతా దాంట్లో మార్నింగ్ 7 నుంచి ఉన్నాయి. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్ దానికి వాళ్ళకి ఎవరైనా ఓటు వేయడానికి వెళ్తున్నామంటే వాళ్ళకి అలౌ చేస్తారు. ఓటు వేసేసి మళ్ళీ మిగతా పనులు కూడా చేయవచ్చు. పంచాయతీ ఎలక్షన్స్లో 80% నమోదైంది. ఇప్పుడు ఎంత అవ్వబోతుంది ఓటింగ్ పర్సెంటేజ్? ఈసారి కూడా ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ అవుతుంది, కానీ మనం డబల్ ఓటర్స్కి ఆపుతున్నాము కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైనా అవైలబుల్ ఉన్నారో అందరూ ఓటు వేస్తారు. మొత్తానికైతే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరికి మెయిన్ కీ రోల్గా వ్యవహరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా పలు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా ముల్కల నుంచి.